హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సిరీస్ యమ్మీ టౌన్. నేను మీ శిరీషాని. ఈ రోజు కర్ణాటక స్పెషల్ వాంగీబాత్ ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. చాలా సింపుల్ గా చేసుకోవచ్చు. వైట్ రైస్ వాంగీబాత్ పౌడర్ సిద్ధంగా ఉంటే 10 నుండి 15 నిమిషాల్లో రెడీ అయిపోతుంది. ఈ వాంగీబాత్ పౌడర్ ని మీరు ఒక్కసారి ఎక్కువగా ప్రిపేర్ చేసుకొని ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటే కొన్ని నెలల పాటు పాడవకుండా నిల్వ ఉంటుంది. మీకు ఎప్పుడు తినాలనుకుంటే అప్పుడు సింపుల్ గా ప్రిపేర్ చేసుకోవచ్చు. మరి ఆలస్యం చేయకుండా ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం రండి. ముందుగా వాంగీబాత్ పౌడర్ ని ప్రిపేర్ చేసుకుందాం. దానికోసం స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేడయ్యాక 10 ఎండుమిర్చీలను వేసుకొని కొంచెం కలర్ మారే వరకు ఫ్రై చేసుకొని ఒక ప్లేట్ లోకి తీసుకొని పక్కన పెట్టేసుకోండి. తర్వాత అదే ప్యాన్ లో ఇంకో టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకొని 3 టేబుల్ స్పూన్లు పల్లీలు వేసుకొని గోల్డెన్ కలర్ లోకి వచ్చే వరకు వేయించుకోవాలి. చూడండి, ఇలా వేగిన తర్వాత ఇవి కూడా ప్లేట్ లోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్ లో 1 ఇంచు దాల్చిన చెక్క, 2 లవంగాలు, 3 యాలకులు, 2 రెబ్బల జాపత్రి, 1 బిర్యానీ ఆకు వేసుకొని నిమిషం పాటు మంచి వాసన వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత 2 టేబుల్ స్పూన్లు పచ్చిశనగపప్పు, 2 టేబుల్ స్పూన్లు మినపప్పు వేసుకొని 2 నిమిషాలు బాగా ఫ్రై చేసుకోండి. పచ్చిశనగపప్పు, మినపప్పు కొంచెం ఫ్రై అయ్యాక 1/2 టేబుల్ స్పూన్ మెంతులు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 3 టేబుల్ స్పూన్ల ధనియాలు వేసుకొని నిమిషం పాటు వేయించుకోండి. తర్వాత 1 టేబుల్ స్పూన్ తెల్ల నువ్వులు వేసుకొని కొంచెం కలర్ మారే వరకు ఫ్రై చేసుకోవాలి. చివరిగా 2 టేబుల్ స్పూన్ల ఎండు కొబ్బరి పౌడర్ ని వేసుకొని ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని వేయించుకున్నవన్నీ పూర్తిగా చల్లారనివ్వాలి. అన్ని చల్లారాక మిక్సీ జార్లోకి ఫస్ట్ వేయించుకున్న ఎండుమిర్చి వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో వేయించి పెట్టుకున్న మిగతా దినుసులు కూడా యాడ్ చేసుకోండి. అలాగే 1 టేబుల్ స్పూన్ రాళ్ల ఉప్పు, 1/2 టేబుల్ స్పూన్ మిరియాల పొడి వేసుకొని మెత్తగా పౌడర్ చేసుకోవాలి. ఈ పౌడర్ ని ఫ్రిడ్జ్ లో పెట్టుకుని స్టోర్ చేసుకుంటే కొన్ని నెలల పాటు నిల్వ ఉంటుంది. ఈ పౌడర్ రెడీగా ఉంటే మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు వాంగీబాత్ క్షణాల్లో ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ పౌడర్ ని పక్కన పెట్టేసుకొని స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకోండి వాంగీబాత్ ప్రిపేర్ చేసుకోవడానికి. ఇక్కడ వచ్చేసరికి నేను 2 మనుషులకు సరిపడా ప్రిపేర్ చేస్తున్నాను. ఇప్పుడు ప్యాన్ లో 5 టేబుల్ స్పూన్ల ఆయిల్ యాడ్ చేసుకోండి. ఆయిల్ వేడయ్యాక 1 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు, 1 టేబుల్ స్పూన్ మినపప్పు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకొని నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. తర్వాత గుప్పెడు జీడిపప్పు వేసుకుని గోల్డెన్ కలర్ లోకి వచ్చే వరకు వేయించండి. జీడిపప్పు వేగాక 1 ఉల్లిపాయని ఇలా కట్ చేసి వేసుకోండి. అలాగే 3 పచ్చిమిర్చీలను, గుప్పెడు కరివేపాకు వేసుకుని ఉల్లిపాయ ముక్కలు మగ్గే వరకు వేయించుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు మగ్గిన తర్వాత ఇక్కడ నేను 5 నల్ల వంకాయల్ని తీసుకుని ఇలా ముక్కలుగా కట్ చేసుకుని సాల్ట్ వాటర్ లో వేసుకుని ఉంచుకున్నాను. మీరు తెల్ల వంకాయలైనా తీసుకోవచ్చు, మీ ఇష్టం. ఇప్పుడు ఈ వంకాయ ముక్కల్ని ప్యాన్ లో వేసుకుని ఒకసారి కలుపుకోండి. తర్వాత 1/2 టేబుల్ స్పూన్ పసుపు, రుచికి సరిపడా ఉప్పు వేసుకుని ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు వంకాయలు మగ్గే వరకు మూత పెట్టేసుకుని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండండి. మరీ మెత్తగా మగ్గించుకోకండి, ఇలా 70% మగ్గితే చాలు. ఇప్పుడు దీంట్లో 2 టేబుల్ స్పూన్ల చింతపండు రసం వేసుకుని ఒకసారి కలుపుకోండి. నిమిషం తర్వాత 4 టేబుల్ స్పూన్ల వాంగీబాత్ పౌడర్ ని వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. 2 నిమిషాల తర్వాత ముందుగా ఉడికించుకున్న రైస్ ని వేసుకోవాలి. ఇప్పుడు మొత్తం కలిసేలాగా ఒకసారి బాగా కలుపుకొని 2 నిమిషాలు వదిలేయండి. 2 నిమిషాల తర్వాత గుప్పెడు కొత్తిమీర వేసుకొని ఒకసారి కలుపుకొని వేడివేడిగా సర్వ్ చేసుకోండి. అంతే, వాంగీబాత్ రెడీ. ఈ వాంగీబాత్ ని రైతాతో తీసుకుంటే చాలా బాగుంటుంది. మరి మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీ ఫ్యామిలీ మెంబర్స్ తో మంచి టేస్ట్ ని ఎంజాయ్ చేయండి. అలాగే ఎలా ఉందో కామెంట్ చేయండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి. ఇంకా ఇలాంటి టేస్టీ రెసిపీస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సిరీస్ యమ్మీ టౌన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.